హాయ్ శ్రీశైలం రాజేంద్రప్రసాద్ దేవరపల్లి. ఆ, ఈరోజు ఆదివారము, కార్తీక మాసము అయిపోయిన మొదటి ఆదివారము, చాలా మంది ఎదురు చూసే ఆదివారము. అదేవిధంగా ఆ, చెప్పాలంటే ఆ, చాలా మంచి రోజు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఆ, ఓకే, అసలు విషయం ఏంటంటే ఆ, బ్రహ్మంగారు చెప్పినట్టు శ్రీశైలము 16 అణాల పట్టణంగా కాబోతుందా? ఎస్, ఖచ్చితంగా అది కూడా చాలా అత్యంత వేగవంతంగా అవుతుంది అని చెప్పేసి కూడా ఆ, అనడానికి ఒక 2-3 ఉదాహరణలు ఏంటంటే మొన్న రీసెంట్గా శ్రీశైలంలో ఆ, ఆ, స్టార్ హోటల్కి శంకుస్థాపన చేశారు. ఆ, అది చాలా త్వరగానే కంప్లీట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నుంచి కారిడార్ అని చెప్పేసి కూడా ఒకటి చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే నిన్న శనివారము ఆ, ఆ, మోహన్ బాబు వాళ్ళ బంధువు అంట, మరి నేవీలో చేస్తారంట అతను. ఆ, వాళ్ళు వచ్చి శ్రీశైలంకి హెలికాప్టర్లో వచ్చారు. వచ్చి మరి దర్శనానికా లేకపోతే పెట్టుబడులు పెట్టడానికా, ఇంకోటి ఏంటంటే శ్రీశైలం టు ఓ, బయటికి హెలికాప్టర్లు తిప్పాలనే ఉద్దేశం కూడా ఉందని చెప్పేసి ఒక మాట అంటున్నారు. అవి ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే చాలా త్వరగా చాలా వేగంగా శ్రీశైలము అభివృద్ధి చెందుతుంది. అందుకని ఆ, అందరూ ప్రశాంతంగా హ్యాపీగా శ్రీశైలం రండి, దర్శనం చేసుకోండి, ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించి అంతా హ్యాపీగా ఉండండి. ఇది నేను ఇప్పుడు దీ తర్వాత మీరు వాళ్ళు ఆ మోహన్ బాబు వాళ్ళు వాళ్ళ బంధువులు వచ్చిన హెలికాప్టర్ని అది కూడా దీని తర్వాత చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ కారు నా పంపిలే, నా కండకి ఏం కనిపించట్లా. ఇది క్లారిటీ మన లక్ష్మీపల్లి అది ఏంది నీ సెల్ లక్ష్మీపల్లి సెలెక్ట్ అది సంగతి. గొప్పది మన ఎవరో లంచం తీసుకుంటే ఇంటికి పెట్టచ్చు నువ్వు సూటిగా చక్కగా. నమస్కారం. ఇంకా వస్తుంది సార్ జూమ్ చేస్తే, కాకపోతే ఎందుకు మొత్తం కనపడదని. చేయి కాదని నాకు నీట్గా వస్తాను. చూడలేక బాగుంది ముద్దుగా హెలికాప్టర్. అంటే 4 పైలట్ దాకా 5 మంది ఉండేటట్టు. సౌండ్ పెద్ద లేదు, సౌండ్ పెద్ద లేదు. అదైతే అప్పుడప్పుడు 6+1 సరే 5+1 ఎక్కకపోతే కట్టుకునే ఉండేది, లాక్కుంటుంది మీదికి వేసింది బండి.
స్వామి ఇక్కడ మేము కెమెరా చూస్తాం స్వామి మేము ముద్దు స్వామి ఈ చూసాం మేము వాళ్ళ